అమాయకురాలు. ఎందుకురా ఈ అమ్మాయికి ఇంత పెద్ద శిక్ష? భాను, నువ్వు చేసిన త్యాగాలని దీనికోసమేనా? నీ బిడ్డ నీకు ముఖ్యం, నీ కుటుంబ గౌరవం నీకు ముఖ్యం అని చెప్పి వచ్చేసావుగా. అలాంటి నిన్ను వీళ్ళంతా కలిసి ఏం చేశారో చూసావా? తను ఈ కుటుంబ గౌరవాన్ని నాశనం చేసిందిరా, అందుకే తనకు గుండు గీయించాం. కుక్క ఎవరా నాశనం చేసింది? ఒక తల్లి బిడ్డకి పాలిచ్చేదాన్ని, స్నానం చేయించేదాన్ని వక్ర బుద్ధితో చూడకూడదంటారు. అలాంటి వాటిని చూసిన సిగ్గులేని కుక్కవు నువ్వు. నువ్వు ఆ పిల్ల గురించి తప్పుగా మాట్లాడుతున్నావురా? తప్పుగా మాట్లాడుతున్నావా? 29సారి రామాయణం పూర్తి చేసేలోగా నన్ను తీసుకెళ్లరా నాయనా. 29 సార్లు రామాయణం చదివిన మీరు అందులో అర్థం ఏంటో ఒక్కసారి తెలుసుకున్నారా? అది నిన్ను చూసి లోపలికి రాగానే నా చీర అడ్డుకుందిరా, తెలుసా నీకు? కాలింది నీ చీర కాదమ్మా, ఆ పిల్ల కడుపు. మీరందరూ కలిసి ఆ పిల్లని అవమానించారే, ఆ కడుపు అంటేనమ్మా. మేమందరం గుళ్ళు గీయించుకొని మూల కూర్చోలేదు, ఇందులో దానికి జరిగిన అన్యాయం ఏమిటి? మీరు 70 ఏళ్లలో జీవితం అంతా అనుభవించి మూల కూర్చొనున్నారు, కానీ ఆ పిల్ల ముఖాన్ని చూడండి అమ్మా, కొంచెమైనా బాధగా లేదా? దీని మెళ్ళో తాళి కట్టిన పాపానికి నా కొడుకు శ్మశానంలో చేరిపోయాడయ్యా. పెళ్ళ ప్రాణాలతో ఉన్నప్పుడే ఈ పిల్ల మెళ్ళ తాళి కట్టాడుగా, ఆ పాపం వల్ల అతను పైకి వెళ్ళిపోయాడు. ఇక తల్లి ఈ గతి పట్టింది. నా బిడ్డని ఎందుకని మీరు ఇలా చేశారు? మా 2 అబ్బాయిల్ని మీ ఇంటికే బలి చేశారు. మహాలక్ష్మిలా ఉండే అమ్మాయిని ఇలా అన్యాయంగా చేసేసారే. వద్దు భాను, నువ్వు ఇక్కడ ఉండొద్దు భాను, నాతో వచ్చి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. రా భానుమతి, ఈ దుర్మార్గుల నీడ కూడా నీ మీద పడకూడదు. నాతో వచ్చే భాను, రానని మాత్రం చెప్పొద్దు భాను. అవునమ్మా, నువ్వు ఇక్కడ ఉండకూడదు, అతనితో వెళ్ళిపోమ్మా. ఇక మీద ఇక్కడ ఉండడంలో అర్థమే లేదు. దుర్మార్గుల మధ్య 100 ఏళ్లు బతకడం కన్నా గొప్ప మనసున్న వాడితో ఒక్కరోజు బతికితే చాలమ్మా. అమ్మా అమ్మా, నువ్వేమీ ఆలోచించకమ్మా. బంగారాన్ని రుద్ది చూడొచ్చు గాని దాన్ని కరిగించేశారే. బాబు, అమ్మాయిని తీసుకెళ్ళిపో, ఈ నరకం నుంచి విముక్తిని ప్రసాదించు. ఈ పిల్లాడు మా ఇంటి వారసుడు, నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు. బాబు నాకు ఇచ్చేసేయండి, బాబు నాకు ఇచ్చేసేయండి. ఎందుకే? నీకు ఇంటికి సంబంధం తెగిపోయాక ఇంకా ఈ బిడ్డ ఎందుకే? అమ్మా, ఇది నా పెద్దమ్మాయికి పుట్టిన బిడ్డ. భానుని తీసుకెళ్లొద్దని చెప్పడానికి మీకెవరికి అధికారం లేదు. ఓయ్, ఏమిటో ఈ అధికారాల గురించి మాట్లాడుతున్నావు? నీ కూతురు చనిపోయిందిగా. మీ కొడుకు చచ్చాడు కదండి. నా 2 అమ్మాయిల జీవితాన్ని సర్వనాశనం చేశాడు. అయితే ఓ పని చెయ్యి, బిడ్డని సగం సగంగా నరికి ఓ భాగాన్ని నువ్వు ఉంచుకో, ఇంకో భాగాన్ని నాకివ్వు. ఏమయ్యా, బస్సి బిడ్డని సగం సగం చేయమని ఎంతగా నీకు గౌరవం ముఖ్యమైపోయిందా? చూసావా, నువ్వు మాట్లాడిన తప్పుడు మాటలకి వాడి కోపం వచ్చి కొట్టాడే. వాడయ్యా మనిషి అంటే. నా కూతురిని చూసుకోగలడు, ఆ బిడ్డను కూడా పెంచగలడు. బిడ్డనివ్వు. ఇదిగో బాబు, బిడ్డని తీసుకో. నువ్వు తనతో వెళ్ళిపో. పువ్వులు కోస్తారటే, మీ జడలు కోసేస్తాను. అయ్యో బిడ్డ, ఏంటి వీళ్ళిద్దరిని ఇలా కొట్టుపడేసింది ఎవరు? అయ్యో, అరే మహేష్, అరే మహేష్ లేవరా, లే మహేష్, లేవరా, లేరా నాయనా. సంతోషమా? ఇప్పటికి సంతోషమా?
అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసావే సంతోషమా? ముందు తన మొగుడిని చంపించావు, ఇప్పుడు అందరినీ రెచ్చగొట్టి తన గుండు కొట్టించావు కదరా. నీ కూతురు వయసురా తనకి. కూతురుతోనే పడుకోవాలనుకున్నావే మనిషివేనా? పడుకోవాలనుకుంటే ఎన్నో చోట్ల ఉన్నాయి కదరా, అక్కడికి వెళ్ళొచ్చుగా. ఒళ్ళు పరిసిపోయి కొవ్వెక్కిన ముసలి నక్క. నీ ఆశ తెచ్చుకోవడానికి ఈ అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఇప్పటికేం కావాలరా? ఇప్పటికేం కావాలి? ఈ అమ్మాయిని పాడు చేయాలి, ఈ అమ్మాయితో పడుకోవాలి, అంతేగా? పాడు చేయి అమ్మాయిని, పాడు చేయి అమ్మాయిని. పడుకో ఈ అమ్మాయితో, పడుకో ఈ అమ్మాయితో, పడుకోరా. ఈ ఒళ్ళేగా కావాలన్నావు, రారా. నా గురించే బాధపడద్దు. నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళిద్దరిని చంపకుండా వదలను. ఎటైనా వెళ్ళిపోతాను, ఎటైనా వెళ్ళిపో. బాబు బాబు లే బాబు, పోలవరం వచ్చేసింది బాబు. అన్నా, ఆశీర్వాదపురం ఎక్కడుందన్నా? అక్కడ కనపడుతుంది గోపురం, దాని వెనకాలే ఉంది బాబు. ఆ పొలం పక్కనే వాళ్ళ ఇల్లు. ఎవరు? భానుమతుందా? మీరెవరు? మహేష్. అమ్మా, ఎవరొచ్చారో చూడు. ఏ మహేష్, రావయ్యా, బాగున్నావా? బాబు మహేష్, వచ్చావా నాయనా? ఎలా ఉన్నావురా? ఇదిగోండి నాన్న, నేను అమ్మేసిన తాతయ్య పొలాన్ని జైల్లో సంపాదించిన డబ్బుతో మళ్ళీ కొన్నాను నాన్న.